మనుష్యులు దేని కొరకు చింతిస్తూ ఉంటారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చి అయినను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఇక్కడ మనుష్యులు దేని కొరకు చింతపడుతూ ఉంటారంటే భవిష్యత్తు గురించి. అంటే భవిష్యత్తులో ఎటువంటి వస్త్రధారణ వేసుకోవాలి? లేదంటే ఫ్యూచర్‌లో మనము తినటానికి ఏమన్నా ఉంటాయా? అంటే మన ఫ్యూచర్ గురించి, మన భవిష్యత్తు గురించి మనము దిగులు పడుతూ, చింతిస్తూ ఉంటాం. అంటే ఎక్కడ నివసించాలి? ఎక్కడ పడుకోవాలి? ఎలా తినాలి? ఏమి తినాలి? తర్వాత ఎలా బ్రతకాలి? వీటి గురించి ఎంతగానో చింతిస్తూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు గారు దీనికో సొల్యూషన్ చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనము దేవుని రాజ్యంను వెతికినప్పుడు అవన్నీ ప్రతి ఒక్కటి మనకు అవసరమైన ప్రతి ఒక్కటి ఆయన మనకు ముందుగానే అనుగ్రహించును. ఎందుకు అంటే మన అక్కర్లను ముందుగానే ఎరిగినవాడు కాబట్టి.